పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన వాక్యములకు వెళ్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. అపోస్తలులు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వాక్యాన్ని దీవించుగాక. అపోస్తలులు అందరూ కలిసి, సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నారండి. ఒక ప్రత్యేకమైన సందర్భంలో అందరూ ఏక మనసు కలిగి, సంఘమంతా కలిసి, యేసయ్య శిష్యులంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిన సంఘటన ఏంటంటే, వారు కూడిన చోటు కంపించను. వారు ఉన్న స్థలమే అలా కదిలిందంటే. భూకంపము స్వల్పంగా వస్తే అప్పుడప్పుడు కదిలిపి పడతా ఉంటుంది తెలుసా. చాలా తక్కువ మోతాదులో భూకంపం వచ్చినప్పుడు భూమి చేల్చబడదు, కానీ లైట్గా షేక్ ఇస్తుంది, కంపిస్తుంది. అలాంటి అక్కడ ఆ ప్రకంపనాలు వచ్చినట్టున్నాయి. కొద్దిగా కంపించి దేవుని శక్తి అక్కడికి రావడంతో భూమి వారి కూడిన చోటు, క్లియర్గా రాయబడింది అక్కడ, వారు కూడి ఉన్న చోటు అంటే స్థలం షేక్ అయింది. అంత బలమైన ప్రార్థన స్థలమే షేక్ అయింది. ఇంకొక విషయం చూస్తున్నా అక్కడ, పరిశుద్ధాత్మతో నిండిన వారై. అప్పుడు వెంటనే ఏంటంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. నెక్స్ట్ ఏమైందంటే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. వాళ్ళ గొప్ప ధైర్యం వచ్చింది దేవుని వాక్యాన్ని బోధించడానికి. వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా జరిగిన సంఘటన ఏంటంటే భూమి కంపించింది, వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. నెక్స్ట్ వాళ్ళు రెట్టింపు ధైర్యముతో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య దేవుని సేవ జరుగుతుంది. ఆది అపోస్తల దినాలలో, సరేనా, ఆ దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు. నేటి దినాలు కూడా మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా మరి దేవుని ప్రజలు కలుగుతున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, వేదనలు, నిందలు ఇవన్నీ మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుని పరిచయం ఎక్కడ ఆగటం లేదు, కొనసాగుతూనే ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే, ఆ దినాలు వాళ్ళు ఏం చేశారో మనం కూడా చేయాలి. సంఘముగా కూడుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు, ఆత్మనిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు వస్తుందో గొప్ప ధైర్యం వస్తుంది మనకు. మానవాతీతమైన ధైర్యం. మానవ రీత్యా కొంత ధైర్యం ఉంటుందండి. కొంతమంది పిరికి వాళ్ళుగా ఉంటారు, కొంతమంది ధైర్యవంతులుగా ఉంటారు, అంటే మానవ రీత్యా. కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు పిరికివాడు కూడా ధైర్యవంతుడు అయిపోతాడు. హల్లెలూయా! అంత పిరికివాడు కూడా గొప్ప ధైర్యవంతుడు అయిపోతాడు, ధైర్యశాలిగా మాట్లాడతాడు. మరి పిరికి వారులేమి, ధైర్యవంతులేమి, వాళ్ళకి ప్రత్యేకమైన ధైర్యం పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. వాళ్ళు దేవుని పక్షాన్ని నిలబడతారు. దేవుని మాటలు ఎక్కడైనా సరే వాళ్ళు ప్రకటించడానికి, చెప్పడానికి, సాక్ష్యము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అంతవరకు వాళ్ళు పిరికి వాళ్ళే కావచ్చు, కానీ దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతారో వాళ్ళకి గొప్ప ధైర్యం వస్తుంది. దేవుని గురించి ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పగలరు, చెప్పకుండా ఊరుకో లేరు. సో పరిశుద్ధాత్మ శక్తి రావాలి అంటే వాళ్ళు ఏం చేశారండి? ప్రార్థన. హల్లెలూయా! ప్రార్థన. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డం అంటే అదేదో జీవితంలో ఒక్కసారే జరిగేది ఏం కాదు, తరచుగా జరగాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనేది అదేదో ఒక్కసారి జరుగుతుంది లైఫ్లో, అది కాదు, అది కరెక్ట్ కాదు. లేదా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి దేవుని ఆత్మశక్తితో నింపడతాం చాలు కాదు. 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడితే చాలు అన్నది కాదు, తరచుగా జరుగుతుంది అది. చూడ, అంతకుముందు మనం 2వ అధ్యాయంలో చూస్తే అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని
ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. తర్వాత ఏముంది? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. యేసుక్రీస్తు వారు పునరుత్థానం అయిన తర్వాత, పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత, యేసయ్య శిష్యులు తక్కిన వారందరూ కలిసి ఇంచుమించు 120 మంది ఒక మేడ గదిలో చేరి ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులుగా ప్రార్థన చేస్తున్నారు. 10వ రోజు వచ్చేసింది. అంటే 10 రోజులు చేయమని యేసయ్య చెప్పలా, మీరు కనిపెట్టి ఉండండి, పై నుంచి శక్తి మీరు పొందు వరకు కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగువ రావడం మీరు కనిపెట్టి ఉండండి చెప్పాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా చేస్తూ ఓ 10వ రోజుకి వచ్చారండి. 10వ రోజు అప్పుడు ఏమైందంటే, సడన్గా అకస్మాత్తుగా ఏమైంది? బలమైనటువంటి గాలి వీచిన శబ్దం వస్తుంది. గాలి రాల శబ్దం వస్తుంది. తర్వాత వాళ్ళ కళ్ళకి ఏం కనిపిస్తుంది తెలుసా? అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారి మీదకి దిగి రావడము వాళ్ళందరూ చూశారు. అందరూ దేవుని ఆత్మశక్తితో నింపబడ్డారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు, దేవుని శక్తిని పొందుకున్నారు. సో అక్కడ చూసాం. నెక్స్ట్ ఇక్కడ సేవ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఎదురైనటువంటి పరిస్థితులు, ఆటంకాలు, బెదిరింపులు, వ్యతిరేకతలు, ఇలాంటి పరిస్థితుల్లో మరలా సంఘముగా కూడుకొని వారు ప్రత్యేకంగా ప్రార్థనప్పుడు దేవుని శక్తి చేత వాళ్ళు నింపబడ్డారు. కాబట్టి దేవుని శక్తితో నింపబడ్డం, దేవుని ఆత్మతో నింపబడ్డం అనేది అదేదో జీవితంలో ఒక్కసారి జరిగేది కాదు. అది జరుగుతూనే ఉండాలి. మన జీవితంలో జరుగుతూనే ఉండాలి. లేకపోతే ఆరిపోతాం. ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద భక్తులైనా కావచ్చు, ఆరిపోతారు ఆత్మీయ జీవితంలో, వెళ్ళగలేరు వాళ్ళు. దేవుని ఆత్మశక్తితో నింపబడాలి. ప్రార్థన ద్వారా దేవుని ఆత్మశక్తితో నింపబడ్డం, దేవుని ఆత్మశక్తితో నింపబడిన తర్వాత గొప్ప ధైర్యం కలగడం, ఆ తర్వాత దేవుని కొరకు సాక్షులుగా జీవించడం. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లింక్. ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల, ధైర్యము, దేవుని కొరకు సాక్షులుగా జీవించడం. చూసారా? అంతా నేను మొదట ఏం చేయాలి, లాస్ట్లో సాక్షిగా నిలబడతాను. అది కుదరదు. అన్ని ఆ క్రమంలో, ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది, ఒక సిస్టమ్. ఆ సిస్టంలో జరగాలి, అంతే. ఆ సిస్టంలో జరగాలి. అన్నం వండాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది. మొదట రైస్ క్లీన్ చేసుకోవాలి, నెక్స్ట్ కడగాలి, నెక్స్ట్ కాసేపు నానబెట్టాలి, తర్వాత దాన్ని తగినటువంటి పాత్రలోకి తీసుకోవాలి. ఆ పాత్రను సరైనటువంటి సెగ ఉన్నట్టు, నిప్పులో సెగ ఉన్నట్టు దాని మీద స్టవ్వో పొయ్యో ఏదో దాని మీద పెట్టాలి. దానికి తగినటువంటి సెగ తగలాలి. అప్పుడు కరెక్ట్గా అది ఉడుకుతుంది. నేను అటు చేయను, నేను ఎక్కువ సెగ పెట్టేస్తాను, నీళ్లు తక్కువ పోస్తాను, ఏమవుతుంది? అది అన్నంలా రాదు. సంకటి ముద్ద వస్తుందో, లేకపోతే మాడిపోస్తుందో, కంపు కొడుతుందో. తినడానికి క్రమంగా చేయకపోతే అది తినడానికి ఉపయోగకరంగా రాదు. ఆ రైస్ అంతే, మాడిపోద్ది, లేదా చిమిడిపోద్ది, లేదా అదో రకంగా మారిపోద్ది, ఉడకుండానే మారిపోద్ది. పనికి రాకుండా కారణం క్రమము లేకపోతే పనికి రాకుండా పోతుంది. ఒక అన్నం, రైస్ను ఉడికించే పద్ధతి, కొద్దిగా వండినా ఎక్కువగా వండినా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం చేస్తేనే కరెక్ట్గా రుచికరమైనటువంటి ఆహారం మన దగ్గరికి వస్తుంది. ఏ మాత్రం సిస్టంలో తేడాలు వచ్చినా మొత్తం మాడిపోతుంది, లేకపోతే ఎట్లా పడితే అట్లా మారిపోతుంది. తినడానికి అయితే ఉపయోగం. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఒక సిస్టమేటిక్గా రావాలి. సిస్టమేటిక్లో వస్తేనే నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉంటావు. నువ్వు సిస్టమేటిక్గా రాలేదనుకో, నువ్వు దేవునికి ఉపయోగపడవు, నీకు ఉపయోగపడవు, ఇంకొకరికి ఉపయోగపడవు. ఒక సిస్టమేటిక్ ఎదగాలి, సిస్టమేటిక్గా మన జీవితం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ప్రార్థన, పరిశుద్ధాత్మతో నింపబడ్డం, ధైర్యం పొందడం, దేవుని కొరకు సాక్షిగా జీవించడం, ఇక్కడ ఒక సిస్టమ్ మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ సిస్టమ్ లేకుండా ఎదగడం కొంతమంది ఆత్మీయతలో చూస్తుంటాం. వాళ్ళకి అది వద్దు, ఇది వద్దు, నాకు కావాల్సినవి చేసుకుంటా.
కొంతమంది ప్రార్థన చేస్తారు, వాక్యం చదవరు. కొంతమంది వాక్యం చదువుతుంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన లేదు, వాక్యం లేదు, స్తుతించుకుంటూ ఉంటానంట. ఏది ఎంత చెయ్యాలో అలా చేయాలి. అన్నీ సమపాళ్ళలో ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఒకటే చేస్తాను, మీతో అంతా చేయను. ఇది నా పిలుపు అంటారా? అలాంటిది ఏం లేదు. పరిచర్లో పిలుపులు లేదంటే ఎవరికి అప్పగిన పరిచర్ వాళ్ళు చేయాలి అవి ఉండొచ్చేమో, కానీ ఎదిగే విధానంలో అందరూ ఒకటిగానే ఎదగాల్సిందే. ఓకే, ఇక్కడ మనం చూస్తాం ఇంతకీ ఏంది వీళ్ళ పరిస్థితి, ఎందుకు వీళ్ళు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ఏమైనా అంశం ఉందా, ఏమైనా పరిస్థితి, అక్కడ ఏర్పడిన పరిస్థితి ఏంటి మనం చూస్తే చూడండి. 4వ అధ్యాయం 23వ వచనం, అపోస్తులు 4:23. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి, వారు విడుదల నొంది తన స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఎవరు వీళ్ళిద్దరంటే పేతురు, యోహాను. ఏమైందంటే వాళ్ళు ఒకసారి పగలు 3 గంటలకు దేవాలయానికి వెళ్తున్నారండి. పేతురు, యోహాను దేవుని ఆరాధించడానికి, ప్రార్థించడానికి దేవాలయానికి వెళ్తా ఉంటే బయట ఒక వ్యక్తి కూర్చో ఉంటాడు, అడుక్కునే వ్యక్తి. వాడు పుట్టినప్పటి నుంచి వాడు కుంటోడు అనమాట. ఓకేనా? సో అందరి దగ్గర అడుక్కుంటున్నాడు, వీళ్ళ దగ్గర కూడా అడుక్కునేదానికి అలా చూస్తున్నాడు. వీళ్ళిద్దరు ఆగారు, పేతురు, యోహాను ఆగారు. ఆగిన తర్వాత ఏమన్నా ఇస్తారేమో అతను ఎదురు చూస్తున్నాడు. వెంటనే వీళ్ళు అంటారు, అయ్యా నీకు దానం చేయడానికి వెండి కానీ బంగారం కానీ మా దగ్గర లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో చెప్తున్నాం, లేచినడు అని చెప్పగానే ఆ కుంటోడు చేయి పట్టుకొని వీళ్ళు లేపుతారు. లేపిన వెంటనే పుట్టింది మొదలుకొని కుంటూ ఓడుకున్న వాడికి కాళ్ళు వచ్చేస్తాయి. వాడు దిగ్గున లేచి నడచి ఆ పేతురు, యోహానుతో పాటు దేవాలయం లోపలికి వచ్చేసి పేతురు, యోహానులు అక్కడ ఉన్న వారందరూ దేవుని ఆరాధిస్తుంటే ఇతను కూడా కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు. ఆ రోజు దేవాలయానికి వచ్చిన వారందరూ కూడా ఇతను కుంటోడు కదా, కొన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాం, వీడు పుట్టినప్పటి నుంచి కుంటోడు కదా, మరి ఎలాగా ఇతను ఈరోజు మాలాగా నడవగలుగుతున్నాడు, ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపడిపోతుంటారు. ఆ కుంటోడు వచ్చేసి వీళ్ళు పట్టుకో ఉంటాడు పేతురు, యోహాన్ని. వాళ్ళకందరికీ అర్థమవుతుంది, ఓహో వీళ్ళిద్దరి ద్వారా ఏదో ఒక మిరకాలు జరిగింది ఇక్కడ, అద్భుతం. అప్పుడు ఈ పేతురు, యోహాను ఏమంటారంటే, మీరు ఏంది ఆశ్చర్యంగా చూస్తున్నారు, మా శక్తి చేత మా భక్తి చేత మేమేం చేయలే, మా శక్తి కాదు, మా భక్తి కాదు, నజరేయుడైన యేసు నామములో ఈ కుంటోడి కాళ్ళు వచ్చాయి, అదే మీరు చూస్తున్నారు. మరి యేసు ప్రభుని మీరు నమ్మలేదు, మీరు విశ్వసించలేదు, ఆయన దేవుడు అని, దేవుని కుమారుని తెలియక మీరందరూ ఆయనకి సిలువ వేసి చంపారని మాకు తెలుసు, కానీ యేసు వైపు తిరగండి, ఆయన మీకు రక్షణ ఇస్తాడు. ఈ కుంటోడిని లేపి నడిపించింది ప్రభువైన యేసు క్రీస్తు అని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఇది మెల్లగా అధికారుల దాకా వెళ్ళిపోద్ది. అధికారుల దాకా ఆ ప్రధాన యాజకులు, అధికారులు అందరూ ఉన్నారు కదా, ఆ యూదా మత అధికారులు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళిపోతే ఈ యోహానును, పేతురును అక్కడికి లాక్కెళ్ళిపోయి ఏం జరిగింది చెప్పాయా, ఏం జరిగింది, ఏంది ఇక్కడ సమస్య అడిగితే, ఇదేనండి మేము ఈ కుంటోడు, మేము దేవాలయానికి వస్తున్నప్పుడు మమ్మల్ని అడుక్కున్నాడు, మేమైతే యేసు నామములో లేచి నడవమని చెప్పినప్పుడు అతనికి వెంటనే యేసు నామములో స్వస్థత కలిగి నడిచాడు. ఇది ఇక్కడ జరిగిందంటే తర్వాత అది ప్రజలందరి ముందే జరిగింది, అద్భుతం. కాబట్టి చాలా విమర్శించారు, వాళ్ళని భయపెట్టారు. ఇక మీదట యేసు నామమును మీరు ప్రకటించకూడదు, యేసు నామములో ఏ కార్యాలు మీరు చేయకూడదు అని చెప్పి పేతురును, యోహానును బాగా మందలించి, అరిచి, గద్దించి, అంటే శిక్షించాలనుకుంటున్నారు కానీ బట్ అక్కడ వీలు కావట్లేదు. ఎందుకంటే అద్భుతం ప్రజలందరి ముందు జరిగింది. ఇప్పుడు ప్రజలు తిరుగుపడతారు. ఏం చేశారండి వాళ్ళు? కుంటోడు బాగాడు, అంతే కదా, కుంటోడు బాగుపడ్డాడు. వచ్చే నష్టం ఏంటి? వాళ్ళు దేశం ద్రోహం చేశారా? ఎవరినైనా హత్య చేశారా? ఎవరినైనా పాడు చేశారా? ఎవరి జీవితాలైనా నాశనం చేశారా? లేదే. వాళ్ళు ఏం కీడు చేయాల, మేరే చేశారు. పుట్టింది మొదలుకొని కుంటోడని ఒకడు బాగుపడ్డాడు, అంతే కదా అని ప్రజలందరూ తిరుక్కుంటారు. అందుకని ఆ అధికారులు ఏమి చేయలేక వాళ్ళిద్దరిని బెదిరించి ఇకెక్కడ మీరు ప్రకటించకూడదు యేసు నామాన్ని అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ధైర్యంగా మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం అని ధైర్యంగా చెప్పి
వాళ్ళు బయటకు వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చి నేరుగా తన స్వజనుల దగ్గరకు వచ్చారు, అంటే సంఘం దగ్గరకు వచ్చారు. మిగిలినటువంటి శిష్యుల దగ్గరికి, అక్కడ మొత్తం సమూహం ఉంటుంది కదా సంఘం, అక్కడికి వచ్చి జరిగిందంతా చెప్పారు. ఇప్పుడు నేను మీకు చెప్పానే అదంతా చెప్పి, ఇది జరిగిందయ్యా, ఇలాగ బెదిరిస్తున్నారు, గద్దిస్తున్నారు, భయపడుతున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అట్టయితే మనం ప్రార్థన చేయాలి, సంఘం అంతా ప్రార్థన చేయాలి అని చెప్పి వాళ్ళు మనం అక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూడండి 23వ వచనం చదివాం కదా, 24 చూడండి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. ఏం చేస్తున్నారండి? అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు దేవునికి. దేవుని ప్రజలు, విశ్వాసులు కానీ సేవకులు కానీ మొదట చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇలాంటి బెదిరింపులు దేవుని ప్రజలకు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బెదిరింపులు వచ్చినప్పుడు, హింసలు కలిగినప్పుడు మొదటగా చేయవలసింది ప్రార్థన. అందరూ కలిసి ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఇది మన సమస్య అని అనుకొని ప్రార్థన చేయాలండి. వాదించడం ముఖ్యం కాదు. ప్రార్థన మానేసి ఎంత వాదించినా ప్రయోజనం లేదు, డిబేట్లు చేసుకుంటే ప్రయోజనం లేదు. చేయాల్సింది ఏంటి? ప్రార్థన. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు జరిగిందంతా వచ్చి చెప్పిన తర్వాత ఏం చేశారు? సంఘం తోటి విశ్వాసాలు ఏం చేశారు? బైబిల్ ఏం నేర్పిస్తుందో మనకి. ఈరోజు బైబిల్ నేర్పించే విధాన్ని పక్కన పెట్టేసి ఏదేదో చేస్తున్నారు. అదే నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అందరూ కలిసి ప్రార్థన చేయాలి. సరేనా? కనుక ఇక్కడ పేతురు, యోహాను వచ్చి చెప్పిన తర్వాత అందరూ కలిసి మొదట వాళ్ళు చేసింది ప్రార్థన. ఈ విషయాన్ని ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకూడదు. మొదట ప్రార్థన. ఒకవేళ బంధింపబడి ఉన్నారు, వాళ్ళ కోసం మనం మొదట చేయాల్సింది తెలుసా? ప్రార్థన. వాళ్ళు మన మధ్యకి రాలేరు అనుకోండి, వాడి గురించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలో దాన్ని చేయాలి మనం. ప్రార్థన వదిలేసి ఏం చేసే దానిలో పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. సో వీళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. 25వ వచనం చూడండి. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 26వ వచనంలో దావీదు చెప్పిన మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ప్రార్థన చేసేటప్పుడు పాత నిబంధనలో దావీదు మహారాజు ఉన్నాడు కదా, దావీదు మహారాజు ద్వారా పరిశుద్ధాత్మతో నువ్వు ఒక మాట పలికించావయ్యా, అది ఎప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు. ఏం చెప్పాడంటే దావీదు, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనేది, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించదు. అప్పుడే పలికించావయ్యా, నువ్వు దావీదు నోట పలికించావయ్యా. మా తండ్రి అంటే మాకు పితరుడు అవుతాడు, అలాగే నీ సేవకుడు ఆయనే దావీదు, పరిశుద్ధాత్మ ద్వారా అప్పుడే నువ్వు పలికించావు ఆయన నోట. అది ఎప్పుడు జరిగింది? ఆ మాట బైబిల్లో ఎక్కడుందంటే కీర్తన గ్రంథం ఉంటుందండి. ఆ మాట కీర్తనలో 2వ కీర్తన 1-2 వచనాలు ఉంటుంది. కీర్తనలు 1-2 వచనాలు, 2వ అధ్యాయము 1-2 వచనాలు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము, రండి వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. ఓకే, చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం. సేమ్ దావీదు ఏదైతే పలికాడో ఆ మాటలు వీళ్ళు ఎత్తిపెట్టి ప్రార్థనలో ఆ మాటలు పలికి దేవుని దగ్గర పలికి ప్రార్థన చేస్తున్నారు. మంచిదే అలా ప్రార్థన చేయడం. కాబట్టి ఆ అపోస్తలుల దినాల్లో మాత్రమే కాదు, ఈ దినాల్లో కూడా అధికారులంతా కూడా దేవుని ప్రజలకు సేవకులకు వ్యతిరేకంగా కూడుకుంటున్నారు, వ్యతిరేకంగా మరి ఆలోచన చేస్తున్నారు. అన్ని జనులు అల్లరి చేస్తున్నారు. ఇప్పటికే జరుగుతుంది కదా అన్ని జనులు. అసలు వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారు, దేవుని సేవకులు లేక విశ్వాసాలు ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేయట్లా, అల్లరి చేస్తున్నారు అంతే. బెదిరిస్తున్నారు. యేసు నామమో మీరు చెప్పకూడదు, పలకకూడదు, యేసు నామములో ఏ కార్యాలు చేయకూడదు
ఆయన చేస్తూ పోతే దానికి ఒక ముద్ర వేసేస్తున్నారు. ఎందుకంటే ఆపలేక వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు, అందరినీ వాళ్ళ మతాలకి మార్చేస్తున్నారు. ఎంతోమంది చెప్పేది ఒకటే, మారిన వాళ్ళంతా మాకై మేము మారామండి, మా అమ్మని ఎవరండి మతం మార్చేది? మతం మారడం వల్ల ఉపయోగం ఏముంది? మతం మారడం ఎటువంటి ఉపయోగం లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నాం, ఆయనలో విశ్వాసం ఉంచాం, ఆయన బోధించిన విధానంలో జీవిస్తున్నాం. సో అందుకని మమ్మల్ని క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి క్రైస్తవులు అని పిలువబడతాం. మేము క్రీస్తుని వెంబడించేవారు ఏమని పిలువబడతారంటే క్రైస్తవులు అని పిలువబడతారు. సో క్రైస్తవం అంటే అది మతం కాదు, దేవుని దగ్గర మార్గం అని కొన్ని వేల సంవత్సరాలుగా ఆది అపోస్తుల మొదలుకొని ఇప్పటి వరకు సేవకులందరూ గొంతు తించుకొని ఇదే చెప్తున్నారు. కానీ పోవటంలే. వేల సేవకులు, లక్షల మంది సేవకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే. అయ్యా క్రైస్తవం అంటే మతం కాదయ్యా, దేవుని దగ్గర మార్గం అయ్యా. మతం నమ్ముకుంటే మార్పు లేదు. హృదయం మారాలి, జీవితం మారాలి, మనసు మారాలి, బ్రతుకు మారాలి. ఇది మార్చే శక్తి యేసయ్యకు ఉంది. మమ్మల్ని యేసయ్య మార్చాడు. ఇదిగో పలానా రోగంతో ఉన్నామా, యేసయ్య దగ్గరికి వెళ్ళామా, బాగైంది, అప్పటి నుంచి యేసయ్యని వెంబడిస్తున్నాం. పలానా సమస్యలో మేము ఉన్నాము, మమ్మల్ని ఎవరు కాపాడలేదు, యేసయ్య దగ్గరికి వెళ్ళాం, యేసయ్య మా సమస్య విడిపించారు, అప్పటి నుంచి మేము యేసయ్యని వెంబడిస్తున్నాం. ఇలాగ రకరకాల ఎవరిని కదిలించిన ఒక సాక్ష్యం చెప్తారండి. నేను ఒక వ్యభిచారిని మారిపోయాను, నేను ఒక దొంగని మారిపోయాను, నేను ఒక హంతకుడిని మారిపోయాను, నేను ఇలా ఉన్నాను మారిపోయాను, అలా ఉన్నాను మారిపోయాను. సో అందరూ నేను మారాను. ఈ మారాను అనే మాట ఎక్కడ వినిపిస్తుంది? ఒక క్రైస్తవులోనే వినిపిస్తుంది. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదే. అనేక మతాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు పలానా దేవుడు నన్ను దర్శించాడు, నా బ్రతుకు మారిపోయింది అని ఎవరు చెప్పట్లేదే. ఇలాగా ఎవరైనా సాక్ష్యం చెప్తే నేను అలా ఉన్నాను, యేసయ్యను దర్శించాడు, మారాడంటే దాంట్లో ఒక అద్భుతాన్ని గ్రహించకుండా దాని ఎవరిని కదిలిచాయా, నేను అలా ఉన్నానా, ఆయన దర్శించేసాడా, మారిపోయాను, ఊరకని ఎందుకు చెప్తారండి? వాడు మారాడు కదా, తాగబోతాడు, మారాడు. ఎవరు మార్చాడు వాడిని? వాళ్ళ అమ్మా నాన్న మార్చారా? ప్రభుత్వం మార్చిందా? చదువు మార్చిందా? ఉద్యోగం మార్చిందా? ఎవరు మార్చారు? క్రీస్తు మార్చాడు. ఒక క్రొత్త అది గొప్ప అద్భుతం కదా. అద్భుతాన్ని కూడా గ్రహించలేని గుడ్డోళ్ళు ఉన్నారు. ఆ దినాల్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి వ్యతిరేకతలు, ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాం, 2 రోజుల క్రితం దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయనను మరి ఎలాగా చనిపోయారు మనందరూ బాగా సోషల్ మీడియాలో రోజు వింటూనే ఉన్నాం. మరి హత్య చేయబడ్డాడు అన్నదే వాస్తవము, ఎందుకంటే అది అందరికీ బాగా అర్థమవుతుంది. కానీ యాక్సిడెంట్ కింద దాన్ని తీసుకొస్తున్నారు. ఏమైనా చేయగలరు. అది నిజంగా హత్య అయినప్పటికీ కూడా అది యాక్సిడెంట్గానే క్రియేట్ చేయగలరు. ఎందుకంటే మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తామండి, పోస్ట్ మార్టం చేసే వాళ్ళను కూడా డబ్బిచ్చి కొనలేని రోజులు ఇవి. ఒక సిగ్నల్స్ ఇచ్చారు, మొత్తం మనిషే కదా రాసేది, ఎక్కడ మొత్తం మనుషులే. దేవుడు వచ్చే పోస్ట్ మార్టం చేయట్లేదు. అక్కడ రిపోర్ట్ రాసేది ఒక మనిషే, పోస్ట్ మార్టం చేసేది మనిషే, ప్రజల దగ్గరకు ఆ విషయం తీసుకొచ్చేది మనుషులే. అందరిని ఎవరిని కొనాలో వాళ్ళని కొనేస్తారు. ఎంతోమంది మనకు తెలియని ఎన్నో విషయాలు. ఏమండి, నందిని పందిని నందిగా మార్చేసే రోజులు ఇవని అందరికీ తెలుసు. సో స్పెషల్లీ క్రైస్తవులకైతే న్యాయం జరగదు. న్యాయం జరిగించేది దేవుడు ఒక్కడే. కానీ ప్రజలకు అది అర్థం కావటం లేదు. మరి అన్ని జనులకి అర్థం కాక ఇంతసేపు ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మేము అందరం చాలామంది హిందూసే ఒకప్పుడు. ఎవరు మార్చారు మమ్మల్ని? ఎవరు మార్చారండి? ఎవరు మత మార్పిడి చేశారు మమ్మల్ని? ఎవరు మత మార్పిడి చేయలా. ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా యేసయ్య మాటలు విన్నాం, యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాం, ఆయనే మాకు కావాలని ఆయన నమ్ముకొని వెంబడిస్తున్నాం. ఎవరు మార్చలేదు మమ్మల్ని. ఎవరు మార్చారు? మేము హిందువులు ఒకప్పుడు, ఈరోజు క్రిస్టియన్స్గా ఉన్నాము. ఎవరు మార్చలేదు మతాన్ని మమ్మల్ని. యేసయ్య మా బ్రతుకులు మార్చాడు, ఆయన వెంబడిస్తున్నాం. యేసయ్య మమ్మల్ని ఉద్ధరించాడు, ఆయన వెంబడిస్తున్నాం. యేసయ్య మాకు మేలు చేశాడు, మేము ఆయన వెంబడిస్తున్నాం. ఆయనే చాలు మా జీవితానికి ఉంటాం, అంతే. మాకు ఎవరు వద్దు, మాకు ఏ దేవుడు అక్కదు, ఏ దేవతలు అక్కర్లేదు. యేసయ్య చాలు. ఆయన ప్రేమ రుచి చూసాం, ఆయన శక్తిని చూసాం, ప్రేమ శక్తి చూసాం, మా వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తూనే ఉన్నాం, వెంబడిస్తాం. అలాగే ఎంతోమంది, కొన్ని లక్షల కోట్ల మంది
యేసయ్య ప్రేమను రుచి చూశారు, యేసయ్య శక్తిని రెండు రుచి చూసి ఈయన చాలు మాకు అని నిర్ణయం తీసుకొని ఆయన వెంబడించడం మొదలు పెడతారు. అంతేకాని ఎవరిని మార్చలేరని మాట ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకి అర్థమే కావటం లేదు. ఒకసారి నా దగ్గర కొంతమంది యవనస్తులు వచ్చారు, వేరే మతానికి సంబంధించి వచ్చి, మీరు యేసు ప్రభును ఎలా నమ్ముకున్నారు, ఆ బైబిల్లో ఆ వాక్యం ఈ వాక్యం. నేను చెప్పే విషయాలు నీకు అర్థం కాదు. నేను ఒకే మాట చెప్తా, బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్తా. ఈరోజు నేను నా కుటుంబం బ్రతికున్నామంటే ఈ స్థితిలో అంటే యేసు ప్రభువే. ఇంకేం కావాలి నీకు బైబిల్ గురించి మాట్లాడాల్సిన నాకు లేదు. నన్ను మార్చింది, నా కుటుంబాన్ని మార్చింది, నన్ను బ్రతికించింది, నా కుటుంబాన్ని బ్రతికించింది. ఈరోజు మేము ఈ స్థితిలో ఉంటే ఆ యేసు ప్రభు ఆయన వదిలేయమంటావా? ఆయన మాకు కావాలంతే, అది మా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? నీకు నేను రిఫరెన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లే, బైబిల్ వివరించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నువ్వు వినడానికి వచ్చిన వాడు అయితే, నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి నీలో ఉంటే నేను చెప్తా ఎంతైనా. నువ్వు వినడానికి వచ్చినవాడు కాదు, ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి వచ్చినవాడు కాదు. నువ్వు సైతాను దూతవి. బైబిల్లో కొన్ని ఏదో రెఫరెన్స్ తెచ్చేసుకొని డిస్టర్బ్ చేయడానికి వస్తే నీతో ఎదునే మాట్లాడుకునేది. నువ్వు సైతాను దూత నాకు అర్థం అవుతుంది. సైతాను దూత అని తెలిసిన తర్వాత నీతో నేను మాట్లాడబెట్టుకుంటే, బైబిల్లో ఒక మాట ఉంది, మూర్ఖులతో వాదన పెట్టుకోవడం ఎలాంటిదంటే ఎలుగుబంటితో పోరాడటంతో సమానం అంట. మూర్ఖుడితో వాదన పెట్టుకోవడం ఎలుగుబంటితో పోరాడటం సమానం. అందుకు తెలిసి నేను ఎందుకు వాదన పెట్టుకుంటాను? ఒకటే ఆన్సర్, నేను నా కుటుంబం ఎలా ఉంటే యేసయ్య, ఆయన మా క్రొత్త జీవితం ఇచ్చాడు, మేము ఎలా ఉంటే ఆయన, అంతే. అందుకని ఆయనే నమ్ముకుంటాం, ఆయనే పెడతాం. నీకు వచ్చిన నొప్పి ఏంది, కష్టమైంది? నీకు బైబిల్ గురించి ఏం మాట్లాడాల్సిన నాకేముంది అవసరం? నువ్వు చెప్తే నేను విన్నక్కలా, నేను చెప్తే నువ్వు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. పోతా ఉండను, గమ్ముగా వెళ్ళిపోయారు అంతే. వాళ్ళకి ఎందుకు మనం చెప్పేది రిఫరెన్స్లు తీసి? వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఒక సైతాను దూతలాగా వస్తే వాడితో ఏదని మనం మాట్లాడేది. వాడికి రిఫరెన్స్ చెప్తే ఏం లాభం? నేర్చుకునే దానికి వస్తే, తెలుసుకునే దానికి వస్తే ఎంతనో చెప్పొచ్చు. ఎన్ని గంటలను కూర్చొని వాడికి రాత్రంతా కూర్చొని మాట్లాడవచ్చు, పగలంతా మాట్లాడచ్చు బైబిల్ గురించి. ఉద్దేశం ఏంటి అక్కడ? అది దాన్ని బట్టి మనం ముందు ఫాలో అవ్వాలి. అన్నిటికీ ఒకటే లెక్క కాదు. ఎందుకంటే ఎన్ని చెప్పినా వాడికి ఎక్కదు. గుడ్డోడికి ఎన్ని చూపించినా ఎక్కదు. ఇక్కడ అదే జరిగిందండి. సో వాళ్ళు ఒకటే చేశారు, మంచిగా చేశారు. వాళ్ళు చక్కగా ప్రార్థన చేశారు, దేవునికి మొరపెడుతున్నారు. మరి దావీదు చెప్పిన మాట ఎలా నెరవేర్చబడిందో దాన్ని చెప్తూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత చూడండి, 26వ వచనం మనం చదివితే 27 27 కలిసి ఉన్నాయి, చదువుదాం. అపోస్తులు 4లో 27, 28 కలిసి ఉన్నాయి, చదువుదాం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఏం చెప్తున్నారండి? అయ్యా, ఇక్కడ హేరోదు, పొంతి పిలాతు అందరూ ఏం చేస్తుంటే కలుసుకొని అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలే. చూశారు, ఇక్కడ యేసుకు విరోధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా లేచారు. అంటే కొన్నిసార్లు క్రైస్తవులకు శత్రువులు కూడా మారిపోతారు. ఈ నామకార్థ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులకు ఇబ్బంది పెడతారు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తా. నేను సేవకుడిని అంటే దేవుని సేవకుడిని, అంటే క్రైస్తవుడిని, ఒక మాట చెప్పు, క్రైస్తవుడిని లేక దేవుని సేవకుడిని. నన్ను ఒక వ్యక్తి సమస్య గురి చేసిన వ్యక్తి ఎవరంటే ఒక సేవకుడే. ఎటువంటి మా మధ్య గొడవలు లేవు, మనస్పర్ధలు. కేవలం నేను డెవలప్ అవుతున్నాను ఒకే ఒక కారణం చేత, అసూయతో నన్ను ఇబ్బంది పెట్టాలని పన్నాగం పన్నాడు. నాతోనే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు, అంతా చేస్తూనే నా వెనక గొయ్యి తవ్వుతున్నాడు. అతను డైరెక్ట్గా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు మధ్యలో. ఆ వ్యక్తి నాకు తెలియదు, తర్వాత అర్థమైంది అతనికి సంబంధించిన వ్యక్తి అని. అతని ద్వారా మొత్తం క్రియేట్ చేసి నాకు ఫోన్లు చేయడం, బెదిరించడం. ఇదిగో RSS పట్టించేస్తా, నిన్ను నీ పేరు అక్కడ పంపిస్తా,
ఆర్ఎస్ఎస్ అంటే ఎవరు? క్రైస్తవులకు వ్యతిరేకులు. చూడండి, నేను క్రైస్తవుని, నువ్వు క్రైస్తవు, మధ్యలో ఎవరు వచ్చాడు? ఇక్కడ ఎవడొచ్చాడు? నాకు అర్థం కాదు అసలు. నువ్వు ఎవరు, ఏంది? మెల్లగా అర్థం. ఆ వ్యక్తితో మాట్లాడించేది ఒక క్రైస్తవుడు, ఒక పాస్టర్. నామకార్థ క్రైస్తవులు, కుళ్ళుతో కుట్రతో నింపబడిన క్రైస్తవులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే అన్యజనులతో చేతులు కలిపి, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎవరు వాళ్ళతోనే చేతులు కలిపి మన వాళ్ళని దెబ్బతీస్తారు. ఇక్కడ అదే అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలంతా కలిసిపోయినారు. అక్కడ యేసుకు విరోధంగా లేచారు, యేసు శిష్యులకు విరోధంగా లేచారు, యేసు ప్రజలకు విరోధంగా లేచారు. దానికి అధికారులు కలుసుకున్నారు, పిలాతు, హేరోదు కలుసుకున్నారు. ఈరోజు ఎలాగా అధికారులంతా కూడుకొని ఎట్టాగాలని యొక్క క్రైస్తవాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారో, ఇది కొత్త ఏమీ కాదు. ఇది దేవుని ప్రజలు కొత్త ఏమీ కాదు. మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల్లో జరుగుతుంది. కానీ క్రైస్తవం ఎక్కడ ఆగిపోదు. యేసే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రాణం మాత్రం తీసే వాళ్ళకి మీరు భయపడపోకండి, ప్రాణాన్ని ఆత్మను రెండింటిని నశింపజేయగల దేవునికి మీరు భయపడండి. అందుకనే నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని సేవకులు ప్రాణానికి ఎప్పుడు కూడా వెనకాడరు. ప్రాణం పోతే ఎక్కడికి పోతాం? యేసయ్య దగ్గరికి పోతాం. ఆ నిరీక్షణ ఉంటుంది. చావుకు భయపడేవాడు కదా నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు. చావుకు ఎప్పుడు భయపడ్డు, ఆల్వేస్ రెడీ. ఎప్పుడో చచ్చిపోయాం మేము, నువ్వు ఎందులో చంపేది మళ్ళీ అంటారు. ఎప్పుడో మేము చచ్చిపోయాం, నువ్వు చంపేసి యేసు దగ్గరికి వెళ్ళిపోతాం అంతే అన్నట్టుగా ఉంటారు. ఎవరు? నిజ విశ్వాసులు, నిజ సేవకులు. అందరు కాదు, వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎట్లయినా బతకడానికి రెడీ, ఏం చేయమని సరే రెడీ. అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. సో మన దేశంలో క్రైస్తవి ఈరోజు నిన్న వచ్చిందేం కాదు, క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే చేసింది. అంటే చాలామంది ఒక భ్రమ ఏంటంటే, మన భారతదేశంలోకి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు కదా, వాళ్ళు తీసుకొచ్చి ఆ మతాన్ని ఇక్కడ స్థిరపరిచారు అన్నాక బ్యాడ్. అసలు బ్రిటిష్ వాళ్ళు రాకముందే క్రైస్తవం దేశంలో ఉందండి. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, బ్రిటిష్ వాళ్ళు. పేర్లుంటే సరిపోయింది, నామకార్థ క్రైస్తవులు వాళ్ళు. ఏంటి? నామకార్థ క్రైస్తవుల వాళ్ళు, నిజమైన క్రీస్తు బిడ్డలు కాదు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం కాదు. మొట్టమొదట ఎవరు వచ్చారు తెలుసు కదా? థోమా. 1వ శతాబ్దంలో వచ్చేసింది ఇండియాలోకి సువార్త. బ్రిటిష్ వాళ్ళు రాకముందే వచ్చేసింది సువార్త. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా చాలాసార్లు నిజ క్రైస్తవుని రానియకుండా చేశారు తెలుసా? నిజ బోధకులు రానియకుండా చేశారు, మిషనరీ రాకుండా చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు నిజంగా దేవుని బిడ్డ అయితే వాళ్ళు ఎందుకు రానియకుండా చేశారు? అది వీళ్ళకి చరిత్ర తెలియదు. ఈ మొఖాలకి తెలియదు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట ప్రతి వాడు బ్రిటిష్ వాడైనా మనం అనుకుందాం. చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మాట ప్రతి ఒక్కడు బ్రిటిష్ వాడైనా. మన దేశాన్ని ఓకే లోకరీతిగా ఆలోచిద్దామండి. మన దేశాన్ని ఇబ్బంది పెట్టి పరిపాలించింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఓకే, మానవ పరంగా నీకు వాళ్ళ మీద కోపం ఉంది. ఓకే, ఇప్పుడు యేసుప్రభు బ్రిటిష్ దేవుడా? మనం ఆ లెక్కనే వద్దాం. ఆయన ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు. ఇశ్రాయేలీలు వేరే, బ్రిటిష్ వాళ్ళు వేరే. మరి నీకు యేసేందుకు కోపం? లోకపరంగా మాట్లాడుతున్నాను. బ్రిటిష్ వాళ్ళకి యేసుప్రభుకి ఏం సంబంధం? యేసుప్రభు బ్రిటిష్ వాడేం కాదు, అమెరికన్ కాదు, ఆస్ట్రేలియన్ కాదు, అమెరికన్ మరి ఆఫ్రికన్ కాదు. ఆయన ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో బెత్లెహేములో పుట్టినటువంటి వాడు. ఆయన మతం కూడా బైబిల్లో రాయబడింది, యూదా మతం, జ్యూస్. యూదులు వాళ్ళు. యేసుప్రభు వాళ్ళు ఎవరు? యూదులు. అంటే లోకరీత్యా, శరీరరీత్యా చెప్పాలంటే యూదులు. బ్రిటిష్ వాళ్ళు కాదే, అమెరికా వాళ్ళు కాదే. సరే, బ్రిటిష్ వాళ్ళు ఒకరే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటంలా? అంటే ఇంగ్లీష్ ఎవడు మాట్లాడినా వాడు వచ్చి మన అంటే గుడ్డితనం. ఏం తెలీదు, సబ్జెక్టే తెలీదు కానీ మాట్లాడతారు. చెప్తే అర్థం కాదు పొర్రకి. అదే మా మతం. మనుషులందరూ చచ్చిపోయిన తర్వాత మతం ఉంటుందా? మనం అనుకుందాం, మనుషులందరూ చచ్చిపోయారండి, మతం ఉంటుందా? మనిషి ఉంటేనే మతం ఉంటుంది, కానీ మనిషి లేకుండా మతం ఉంటుందా? మనుషులు పెట్టుకుంది. ఓకే, ఇప్పుడు ఆ దినాలు అలాగే జరిగింది, ఈ దినాలు జరిగింది. ప్రపంచంలో చాలా దేశాలు, ఇండియా ఒకటే కాదు, చాలా దేశాలు యేసయ్యకి వ్యతిరేకంగా ఉంది. ఓకేనా? దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా యేసయ్యకి వ్యతిరేకంగా ఉన్నారు.
అమెరికాలో అంతా నామకార్థ క్రైస్తవులే కదా, భయం ఏడుంది? పేరుకి క్రిస్టియన్స్. ఎంత దరిద్రపు జీవితాలు చూసారంటే, ఎంత పాపిష్టి జీవితాలు చూసారు. మనుషులు, పశువులు కూడా అసహించుకునే వాళ్ళు చూసి అంత దరిద్రపు జీవితాలు జీవించేది. పశువులు కానీ జ్ఞానం ఉంటే వీళ్ళని చూసి ఇచ్చి మేము మనుషులుగా పుట్టనందుకు హ్యాపీగా ఉన్నాం అనిపిస్తుంది. పశువులు అనుకుంటాయి మేము మనుషులుగా పుట్టలేదురా నాయనా అని. అవి కూడా అంత ఘోరంగా జీవిస్తున్నారు. చర్చిలకు ఎవరు పోరోళ్ళు, బైబిల్ ఎవరు చదవరు, ప్రార్థనలు ఎవరు అతి తక్కువ మంది. వాళ్ళ బట్టి మొత్తం కాపాడబడుతుంది ఆ దేశం. ఎందుకు కొంతమంది భక్తులు ఉంటారా, వాళ్ళ కొంత మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది దైవభక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, కొద్దిమందే. మీదంతా నాశనమే. సో మన వాస్తవాల్లో ఉన్నాం. వాస్తవాలు ఎక్కడ ఉంటాయంటే దేవుని సన్నిధిలోనే మనకు వాస్తవాలు తెలుస్తాయి. వాళ్ళు ప్రార్థన చేశారు, ఆ దినాల్లో జరిగిందంత దేవుని దగ్గర చెప్తున్నారు. తర్వాత 28 వచ్చాం మనం వచ్చేసరికి. 28 చూద్దాం. వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. 29 వచ్చిన ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. చూశారు ఎంత చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో. అయ్యా, ఇలాగా వాళ్ళు బెదిరిస్తున్నారు, మీ దాసులమైన మేము భయపడకుండా ధైర్యంగా యేసునామాన్ని మేము ప్రకటించడానికి మాకు ధైర్యం అనుగ్రహించు. యేసునామములో ఏం జరగాలంట? స్వస్థతలు జరగాలంట, సూచక్రియలు జరగాలంట, మహత్కార్యములు జరగాలంట, వాక్యము బోధింపబడాలి. ఎంత చక్కగా చెప్తుందో తెలుసా? ఈరోజు నేటి క్రైస్తవుల్లో స్వస్థతలు లేవు అనేవాళ్ళు. మరి ఏం చేశారు వీళ్ళు ఎలా ప్రార్థించారు? ఈ క్రొత్త నిబంధనలోనే కదా వాళ్ళు ప్రార్థన చేసింది. అపోస్తలులు కాదు, క్రొత్త నిబంధనే కదా ఉంది. క్రొత్త నిబంధన సంబంధించిన కదా మనం అంతా. మరి ఏమని నీ దాసులు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాలా? ఆ బోధించిన వాక్యము స్థిరపరచబడాలి అంటే ఏం జరగాలంట? యేసునామములో స్వస్థతలు జరగాలి, యేసునామములో అద్భుతాలు జరగాలి, యేసునామములో సూచక్రియలు జరగాలి. అప్పుడు వాక్యాన్ని బోధించాలి, అనేకులు దేవుని వైపుకు తిరగాలి. అన్నీ ఉంటుంది. వాక్య బోధన, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు. యేసు దేవుని కుమారుడు నిరూపించబడాలంటే ప్రతి చోట అద్భుతాలు జరగాల్సిందే, సూచక్రియలు జరగాల్సిందే. సూచక క్రియ అంటే ఆయనే దేవుని కుమారుడని సూచించడానికి కొన్ని క్రియలు. అది ఏ కాలంలోనైనా కావచ్చు, ఏ దేశంలోనైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, జరగాల్సిందే. ఇప్పుడు కొంతమంది ప్రజలు వచ్చారనుకోండి, వాళ్ళు దేవుని వాక్యం చెప్తున్నాం, యేసు దేవుని కుమారుడు అని చెప్తున్న వాక్యం, అది నెరవేర్చబడాలని వాళ్ళకి సూచన జరగాలి కదా. ఆ కాలం కావచ్చు, ఈ కాలం కావచ్చు, ఏ కాలమైనా సూచనలు జరగాలి. జరగకపోతే ఎవడు తెలుసుకోలేడు. ఆ సూచనలు జరిగించమని వాళ్ళు ప్రార్థన చేశారండి. కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలి? మనం కూడా ఇలాగే ప్రార్థన చేయాలి. అయ్యా, నీ వాక్యము నీ ప్రజలు బలంగా ప్రకటించడానికి అభిషేకం కావాలి. అలాగే యేసునామములో స్వస్థతలు జరగాలి, యేసునామములో సూచక్రియలు జరగాలి, యేసునామములో అద్భుత కార్యాలు జరగాలి, నీ వాక్యం బలంగా ప్రకటింపడాలి, అనేకులు నీ వైపుకి తిరిగి రక్షణ పొందాలి ప్రభువా అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. అలా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళున్న స్థలం కంపించింది, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అందరూ ధైర్యము కలిగి ప్రకటించారు. ప్రార్థన అయిన తర్వాత ఏం జరిగిందో మనం 31 వచ్చాము, ఇందాక చదువుకున్నాం. సరేనా? కాబట్టి ప్రార్థన ఎలా చేశారో కూడా మనము చూసాం, ఎందుకు చేశారో చూసాం. ఆ పేతురు యోహాను వచ్చి చెప్పారు సంఘంలో ఎలా జరిగిందని. దాన్ని బట్టి అందరూ కూడుకున్నారు, ప్రార్థన చేశారు. ఈ దినాల్లో కూడా క్రైస్తవులకు చాలా వ్యతిరేకం జరుగుతుంది. కాబట్టి సంఘంగా ప్రార్థన చేసిన, కుటుంబంగా ప్రార్థన చేసిన, వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన మనం ప్రార్థన చేయాలి. అయ్యా, అందరినీ స్వాధీనపరచయ్యా, నీ నామం బలంగా ప్రకటింపబడాలయ్యా. నువ్వు ఒంటరిగా చేసిన, కుటుంబ ప్రార్థన చేసిన, సంఘ ప్రార్థన చేసిన, ఇలా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుడు అద్భుతాలు నేటికి చేస్తాడు. మన జీవితాలు చేస్తాడు, ఇతరుల జీవితాలు కూడా చేస్తాడు. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి గురించి వాళ్ళు క్షమించమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా క్రైస్తవులు అందరికీ మేలు కలగాలని ప్రార్థన చేస్తారు, కానీ కీడు కలగాలని ఎవరు ప్రార్థన చేయరండి. రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేసేవారండి మనమేనండి. దేశ భద్రత కొరకు ప్రార్థన చేసేది మనమే. రైతుల కొరకు ప్రార్థన చేసేది మనమే. ఇంకా
రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ముఖ్యమంత్రుల గురించి ప్రార్థన చేస్తున్నాం, ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం, భారత రాజ్యాంగము చక్కగా నెరవేర్చబడలాగున, అమలుపరచబడలాగున ప్రార్థన చేస్తున్నాం, అందరికీ క్షేమం కలగాలని ప్రార్థన చేస్తున్నాం, వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ కీడు జరగాలని ఏ క్రైస్తవుడు, ఏ విశ్వాసి, ఏ సేవకుడు ఎక్కడ కూడా అలా ప్రార్థన చేయరు. ఎక్కడైనా కావచ్చు, ఏ దేశంలో ఉన్న దేవుని ప్రజలైనా ఆ దేశం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తారని. దేవుని ప్రజలు నువ్వు నేనే కాదు, ప్రపంచంలో ప్రతి విశ్వాసి కూడా బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి. ఇదే కదా ప్రార్థన చేస్తున్నారు. ఒక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తాం. ఎంత ఘోరంగా ఉన్నారంటే, ఒక దైవజనుడు జాన్ వెస్లీ గారు, బైబిల్ వండర్స్ తెలుసు జాన్ వెస్లీ గారు, మరి ఆయన ఒక మాట చెప్పాడండి, బాధతో చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకరోజు ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ వాళ్ళ సంఘంలో జరిగిందంట. ఆయన 3 కుమార్తెలు తెలుసు కదా, 3 కుమార్తెలు నిలబడి చక్కగా దేవుని పాట పాడుతున్నారు. అంత చిన్న పిల్లలు వరుసగా నిలబడి దేవుని పాట పాడుతున్నారు. దాన్ని వీడియో తీశారు, యూట్యూబ్లో పెట్టారు. చాలామంది కామెంట్స్, దేవుని ప్రజలంతా ఏం పెడతారు, పిల్లలు భలే పాడారండి, దేవునికి మహిమ కలుగును గాక అని అందరూ పెడతారు. వాడు ఎవడొకడు పెట్టాడంట, ఆ 3 పిల్లలు చూస్తుంటే కాల్చి చంపేయాలనిపిస్తుందంట. ఎంత కనీసం వాళ్ళు పాడిన పాట పక్కన పెట్టేయండి, వాళ్ళ క్రైస్తవులు అనే విషయం పక్కన పెట్టేస్తే పిల్లలను చూస్తే ఏమనిపిస్తుంది, సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి చక్కగా మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళ టాలెంట్ బట్టి ప్రశంసించాలనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఈ లోక సంబంధమైన పాటలు కూడా సంగీతంతో పాడుతుంటే చక్కగా పాడుతున్నారా అనిపిస్తుంది మనకి కదా. అంటే ప్రశంసించడం, ఈ స్వరాలు ఎట్లా వచ్చి ఇంత బొడ్డోడిందిరా, అది ఏ పాటను కానీ పక్కన పెట్టాలి. భక్తి పాట నేను చెప్పట్లా, లోక సంబంధమైన పాటే, సరిగమంతా కూడా పాటే, అంత బొడ్డోడు రాగాలు ఎత్తుతుంటే ఎవడు పడరా నాయన, ఇంత చిన్న వయసు, ఎంత గొంతు ఏంది, వీడి రాగం ఏంది, వీడి జ్ఞానం ఏందని ప్రశంస వస్తుంది ఎవరికైనా సహజంగా. అది కులమా మతమా అనేది పక్కన పెడితే టాలెంట్ని బట్టి. అలాంటిది ఆ బిడ్డలను చూసి వాడు పనికి మాలోడు కాల్చి చంపారనిపించిందంట, కామెంట్లో పెట్టాడు. అదే అని అన్నాడు, ఓకే దేవుని చిత్తమైతే నేను చనిపోతాను, నా భార్య చనిపోద్ది, మా బిడ్డలు చచ్చిపోతాను, హతసాక్షులు అవడానికైనా మేము సిద్ధమే. కానీ మానవ పరంగా చిన్న పిల్లలు చూసి ఎవరికైనా ముద్దు వస్తుంది, సంతోషం కలగద్ది. నువ్వు ఎంత నీ మతం ఏం నేర్పించింది నీకు? ఇదా మీ మతం మీకు నేర్పించింది? చిన్న పిల్లలను చంపాలనిపించేదా మీ మతం? మా మతం అది కాదు. ప్రేమించడమే మా మతం, క్షమించడమే మా మతం. అదే మాకు క్రీస్తు నేర్పించిన బోధ. హల్లెలూయా. ఓకే, సో మనందరం ఎప్పటికీ దేశం క్షేమం గురించి ప్రార్థించే వారమే. ఆమేన్. ప్రార్థన చేద్దాం.